హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ కనిపించేది నేనే అండి. అండ్ ఇక్కడ మేము ఏంటంటే ఈరోజు సండే కాబట్టి మేము సండే రోజు ఒక టెంపుల్కి వెళ్ళామండి, అమ్మవారి టెంపుల్కి, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. సో టైం వచ్చేసి 11 అవుతుందండి. ఆ టైంకి మేము బయలుదేరాం. అండ్ ఇక్కడ నేను, మా హస్బెండ్, మా బాబు అందరం బయలుదేరామండి. వెదర్ చాలా కూల్గా ఉంది. మేబీ జలుబు అట్లా అవుతుంది కదా చల్లగాలికని బాబుకు ఫుల్ ఫస్టే క్యాప్ వేసేసానండి. నెక్స్ట్ ఇంక మన ఆయుధంలోకి వచ్చేసాను నేను. ఈ జుట్టు అంతా ఎక్కడెక్కడో వెళ్ళిపోతుందండి. అందుకోసం స్కార్ఫ్ కట్టేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి స్కార్ఫ్ కట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా స్ట్రైట్గా ఇంకా టెంపుల్కి అనుకునే లోపు మా హస్బెండ్ మెల్లిగా రైట్ టర్న్ తీసుకుని పెట్రోల్ బంక్ వచ్చారండి. ఇక్కడ అదే చెప్తున్నాడు, పెట్రోల్ లేకపోతే బండి నడవదని చెప్పు అని చెప్తున్నాడు. ఇక్కడ మా కన్నమ్మ, మా బాబు హాయ్ చెప్తున్నానండి మీకు. అండ్ ఇక్కడ నేను కట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము మేము. సో ఇక్కడ నుంచి మాకు ఒక 30 కిలోమీటర్స్ పడుతుందండి. సో 30 కిలోమీటర్స్ అంటే బైక్లో త్వరగానే వెళ్ళొచ్చు. ఏంటంటే మెయిన్ వర్షం రాకపోతే బెటరు. మేము వెళ్ళేటప్పుడు చూడండి ఎంత ఎండ ఉండిందో. మేము వచ్చేటప్పుడు ఫుల్ వర్షంలో సగం తడిచేసుకొని వచ్చేసాము. సో వర్షాకాలం కదండి, ఎప్పుడు వర్షం వస్తుందో ఏమో తెలీదు. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే మధుగిరి మారమ్మ టెంపుల్ అండి. మధుగిరి నియర్ మధుగిరిలో ఉండే వాళ్ళకి చాలా తెలుసు, చాలా బాగా. మధుగిరిలో ఫేమస్ అండి ఈ టెంపుల్, మారమ్మ టెంపుల్ అని. చాలామంది ఎక్కువ సండే ఆర్ ట్యూస్డే థర్స్డే కాదండి, సండే ఆర్ ట్యూస్డే లేదంటే ఫ్రైడే అలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ నా వ్లాగ్లో చూపించాను కదండి సండే రోజు, మా సండే వ్లాగ్ అని. ఇక్కడే అండి పార్క్ ఉండేది, హైవే పక్కనే ఉంటుంది పార్క్. సో అదే చూపిస్తున్నాను ఇక్కడ. దీన్ని దాటుకుని వెళ్ళాలి ఇదే రూట్లో, అందుకే అదే చూపిస్తున్నాను. చూడండి చూడండి, బైక్ ఎక్కిన ఒక 5 to 10 మినిట్స్లోకి మా బాబు ఫుల్ నిద్రలోకి జారిపోయినాడు. అండ్ ఇక్కడ మేము ఏంటంటే అందువే వచ్చేసామండి దగ్గరలో. సో మొత్తం ఏం జర్నీలో వీడియో ఏం తెలియదు, ఏం ఉండదు కదా. సో వచ్చేసాం. ఇదే అండి, ఇక్కడే అండి టెంపుల్, మహాలక్ష్మి అమ్మవారిది. సండే కాబట్టి చాలామంది వచ్చారండి, ఫుల్ ఎక్కువ ఉన్నారు భక్తులు. సండే కదా, హాలిడే కదా అందరికీ. సో అందరు వచ్చేసారు, ఫుల్ రష్ ఉంది. మాకు లాస్ట్కి ఇక్కడ పార్కింగ్ దొరికిందండి. ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టారు, చాలామంది పార్క్ చేశారని మేము పార్క్ చేసేసాం. సో ఇక్కడ రాగానే బైక్ దిగ్గానే మా బాబు స్టార్ట్ చేశానండి, ఏవేవో చూసి ఇది కావాలి ఇది కావాలి అన్నీ కావాలి అంటున్నాడు. సో లాస్ట్కి ఈ 2 కొనిచ్చాము, చూపిస్తాను చూడండి ఏం కొన్నామని.
వాళ్ళు చెప్పు ఇంకా బీచ్ ఏం చేసి తింటావా? అండ్ ఇక్కడ మేము దర్శనానికి బయలుదేరుతున్నామండి. సో అమ్మవారికి ఏమేమి తీసుకోవాలో ఇక్కడ మనకు షాప్లో వాళ్ళు అన్నీ చెప్తారు ఏమేమి కావాలని. ఒక ప్లేట్లో అంటే చిన్న బుట్టలో పెట్టిస్తారండి. సో ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. మామూలుగా ఒక బ్లౌజ్ పీస్ అండి, నెక్స్ట్ బెల్లం, గాజులు, బియ్యము, 2 కొబ్బరికాయలండి, నెక్స్ట్ ఫ్లవర్స్, నెక్స్ట్ పసుపు కుంకుమ, నెక్స్ట్ అరటిపళ్ళు అండి. సో దర్శనం అయిపోయింది. సో మేము రిటర్న్ అవుతున్నాం. దర్శనంలో ఏమీ చూపించలేదు. ఫోన్ నాట్ అలౌడ్ అండి. ఫోన్ చూస్తేనే అందరు లోపల పెట్టేయండి అంటున్నారు. సో అలాంటి టెంపుల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫోన్ ఎందుకులే అంటే నేను ఇంకా ఫోన్ లోపలే ఉంచేసాను, అస్సలు తీయలేదు వీడియో. సో ఇది రిటర్న్ అవుతున్నప్పుడు అండి చూడండి, ఇక్కడ మేము స్టార్ట్ అవుతున్నప్పుడు ఫుల్ ఎంత ఎండ ఉందో. సో కొంచెం ఒక 10 మినిట్స్ వచ్చేసామో లేదో ఫుల్ వర్షం అండి. ఒక 1.5 అవర్ మేము ఒక దగ్గరే ఆగిపోయామండి. ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడే ఆగిపోయాం. ఇంకా తగ్గిపోతుంది అనుకుంటూనే 1.5 అవర్ అయిపోయిందండి. మా బాబాని ఎంగేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది మాకు. అసలు అప్పుడు ఒకే దగ్గర కదా, అస్సలు ఎక్కడికి వెళ్ళకుండా ఒకే దగ్గర కూర్చోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. చూడండి పైన ఎంత మబ్బులు ఎంత ఫుల్ ఉన్నాయో చూడండి. ఇంక వర్షం వస్తుంది అనుకున్నాం కానీ కరెక్ట్ మేము ఇంటికి వెళ్ళినాక వస్తుందిలే అనుకున్నాం, కానీ మధ్యలోనే వచ్చేసింది. సో మేము కొంచెం దూరం వెళ్ళాక ఫుల్ వర్షం పడి ఆగిపోయింది అక్కడ. కానీ మేము వెళ్ళిన ఇంకొంచెం సేపటికి ఇంకా స్టార్ట్ అయిందండి, చిన్నగా స్టార్ట్ అయింది. మేమేం రాదులే అనుకున్నాం కానీ ఫుల్గా వచ్చేసింది. సో ఒక దగ్గర ఆగిపోయాము. 1.5 అవర్ వెయిట్ చేసామండి. ఎగ్జాక్ట్గా దగ్గర 2 అవర్స్ 1 అవర్ 45 మినిట్స్ వరకు వెయిట్ చేసాము మేము. అస్సలు తగ్గట్లే. సో చిన్నగా పడుతూ ఉంది, అప్పుడు స్టార్ట్ అయ్యామండి. ఇంకా అంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.